హాయ్ హలో నమస్తే వనక్కం దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో కమిటీ కుర్రోళ్ళు అనేది ఆగస్టు 9th రాబోతుంది. సో ట్రైలర్ టీజర్ చూసే ఉంటారు కదా. సో కమిటీ కుర్రోళ్ళు అనేది వీళ్ళలో మళ్ళీ ఒక 3 మెంబర్స్ అంటే వీళ్ళ కమిటీ కుర్రోళ్ళు అనడానికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారనమాట. సో వాళ్ళని తీసుకొచ్చాను. సో వాళ్ళతో మాట్లాడి సో ఇంకా మూవీ గురించి అలాగే వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో ఐ థింక్ తనేంటండి స్పెట్స్ పెట్టారు. అంటే అది ఓకే కొంచెం మ్యూజిక్ అంటే ఆ కళలో చక్రాలు కనిపిస్తాయి. ఆ చక్రాలు కవర్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు. లేదండి అది జోక్ చేస్తున్నారు, సీరియస్గా తీసుకోవద్దు. ఓకే ఆత్రం పేరెంట్స్ అందరికీ కూడా సారీ చెప్తున్నాను. సో మూవీ షూటింగ్ అప్పుడు కానీ ఇలాగే ఉంటారా వీళ్ళు? అంటే ఇలాగంటే అండి ఇప్పుడు బాగానే ఉన్నాను. అంటే ఆడుకోవడం ఫన్నీగా వీడు బాగా ఆడుకుంటాడండి ప్రతి ఒక్కరితో. వీడి మీద ఏదైనా పని చేద్దాం ట్రై చేస్తే మాత్రం మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ ఇచ్చేస్తాడు. ఒక్కోసారి వర్కౌట్ అవ్వగానే వర్కౌట్ వాడు వేసే పంచులు నవ్వాలి, తప్పదు, ఫ్రెండ్ కదా. కొంచెం టైం పడుతుంది అండి. నేను వేసే వర్క్ పంచులు వీళ్ళకి అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది అంతే. నేను ఇంటర్వ్యూ చేశానండి, డిగ్రీ చేయలేదు, అది అందుకే ప్రాబ్లం. నేను ఇంటర్వ్యూ చేశాను. కొంచెం ఒకసారి ప్లేన్ అండి. సో ఇంతవరకు మనం చేసిన ఇంటర్వ్యూలో అందరూ పేరుగానే వచ్చారు కదా. సో మిమ్మల్ని మాత్రమే ఇలా పేరు లేకుండా పెట్టాను కదా. సో ఇంటర్వ్యూలో నాకే కొంచెం అరే వీళ్ళకి కూడా పేరు ఉంటే బాగుండు అని అనిపించింది. మీకు కూడా అనిపించింది అలా? మాకు అనిపించింది కాదు, డైరెక్టర్ గారికి అనిపించలేదు పాపం. కాదు అంటే మేము ఇంతేనండి, ఎలా కొట్టుకుంటాం. సెట్లు కూడా అంతే, ఫ్రేమ్ కోసం కొట్టుకుంటాం. కానీ ఈ ఫ్రేమ్లో ఉండడం. యాక్చువల్గా మీరు ఉన్నారు కదా, ఇంకా మాకు వేరే అవసరం. సో మీరు చెప్పండి, అంటే పేరు లేదు కదా పాపం. మీరు ఇంతకుముందు ఆ క్వశ్చన్ అడగగానే అన్నారు కదా డైరెక్టర్ గారు, కానీ సో నిజంగానే ఫీల్ అయ్యారా అరే నాకు కూడా పేరు ఉంటే బాగుండు అని అనిపించిందా? అంటే అండి అది పేరు ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, అదైతే కరెక్టే. కానీ మీరు పాపం అన్నారు కదా, అదే ఫీలింగ్ మాకు ఉంది. మా మీద పేరు లేదని ఎవరు చెప్పారండి? హీరోయిన్ ఫ్రెండ్ని ఈడే వేసుకున్నాడు మొత్తం. మేము రాసుకోవాలి ఇప్పుడైతే. ఆన్ స్క్రీన్ కాదండి, ఆఫ్ స్క్రీన్. ఓకే ఏం చెప్తారు మీరు? లేదండి అలాగేం కాదు. అంటే నాకు పేరు ఉండదు కానీ హీరోయిన్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి లైన్ వేస్తాడు, ఆ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి అంటే నాకు భయం. ఆ అమ్మాయికి లైన్ వేస్తాడండి. ఎస్సర్లేండి, చెప్పారు కదా పాపం. ఈ పక్క ఆ పక్క ఇద్దరు చెప్పేస్తారు, ఒప్పుకోవచ్చు కదండి నిజాలు. కాదు మీరు అసలు ఏం క్రియేట్ చేస్తున్నారు? రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా నా మీద? వాస్తవాలు. నాకు ఈ ఇమేజ్ ఎప్పుడు లేదు. ఇలాగ నన్ను ఏదో బ్యాడ్ బాయ్ కింద పోర్ట్రే చేస్తున్నారు వీళ్ళు. ఇంటర్వ్యూ మీ టీంలోనే చాలా మందితో చేశా, కానీ మీ ముగ్గురితో చేసిన తర్వాత నాకు కొంచెం బుగ్గలు నొప్పిస్తున్నాయి. అంటే అంత ఫన్ అనేది మూవీలో కూడా అంతనో వచ్చిందా మీకు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మూవీలో కూడా ఇలాగే ఉంటుందా? ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే మనకు ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సీన్స్లో ఎమోషన్సే బాగా క్యారీ చేశారేమో అని అనిపించింది. సో ఫన్ యాంగిల్ కూడా ఉంటుందా? టీజర్లో చూసినప్పుడు ఫన్ కూడా ఉంది కదండి. సో ఇదేంటంటే ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కంటెంట్. ఇది మెయిన్ బేసిక్గా చాలా లేయర్స్ ఉంటాయి, సో మెనీ లేయర్స్. ఎందుకంటే ఇప్పుడు 11 మంది అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎమోషన్ టచ్ అవుతుంది డెఫినెట్గా. సో చాలా లాట్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్కి అయితే ఇంకా మన సినిమాలో ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ లేయర్స్ ఉంటాయి అనమాట వాళ్ళ క్యారెక్టర్స్లో. ఈ సినిమాలో లాస్ట్కి వచ్చేసరికి 11 మెంబర్స్లో ఒక పర్సన్ ఒక ఫ్రెండ్ని వెతకడానికి వెళ్తారు అని తెలిసింది. సో ఆ ఫ్రెండ్ ఎవరు? ఇతనేనా నాకు తెలిసి? మీరు చూడండి, మీరు మీకు ఎవరైతే సెకండ్ హాఫ్లో ఇప్పుడు లుక్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాం మేము, ఆ లుక్స్లో మీకు ఎవరైతే కనిపించలేదో వాళ్ళు. పోస్టర్స్ కూడా మీరు చూసారంటే మీకు డీకోడ్ చేయాలి. ఆల్రెడీ మన వాళ్ళు చూసారు, చెప్పేశారు కదా. సో అందుకే మీతో ఒకసారి మళ్ళీ చెప్పిద్దాం అనుకున్నా. సో మీరు మూవీ చూడమంటారు. ఏం చెప్పారండి వాళ్ళు ఏం చెప్పారు? పనండి మీరు చెప్పాలి ఆ విషయం. అలా కాదు కదా, అంటే మా అందరికి ఒక ఆన్సర్ తెలుసు అన్నాము, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు కాబట్టి గుర్తుపట్టడం కొంచెం కష్టం. మేబీ ఇప్పుడు కూడా మీ ముందర సరే గుర్తుపట్టలేకపోవచ్చు మీరు. ఎనీవే మీరు రాంగ్ గెస్ చేశారు. 9వ తారీఖున సినిమాకి వెళ్ళి మీరే తెలుసుకోండి. అంటే ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు కానీ బట్ నాకు మళ్ళీ మీరేమో అనిపిస్తుంది. అవును నేను అనిపిస్తుంది అండి. ఓకే నైస్. ఎందుకు మేడం కాసేపు అయితే వీడియో అంటారు, ఇంకెందుకు వీడియో అనండి, ఇంకా వీడియో మిస్ అయిపోయాడు అనండి. ఇంకా
మా ట్రైలర్లో టీజర్లో సో మేము ఎవరిని గెస్ట్ చేయలేకుండా వీళ్ళ 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 అనేలాగా అనిపిస్తుంది. సో ఆ క్యూరియాసిటీ కూడా డెఫినెట్లీ ఉండాలి. అంటే ఆ ట్రైలర్లో ఉన్న ట్విస్ట్ మీకు సినిమాలో ఉండదులేండి. సినిమా ఏంటంటే ట్విస్ట్లు సస్పెన్స్ల మీద ఉండదు కాబట్టి ఓకే పర్లేదు. బాయ్స్ కూడా ఉంది, చూసే ఉంటారు మీరు. సో ఆ మూవీలో కూడా ఫ్రెండ్స్ కోసం ఏకంగా వాళ్ళు అలా దూకేసి ప్రాణాలకు తెగించి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్ కాదులేండి, మాలో మేమే కొట్టుకునే ఫ్రెండ్షిప్ మాదంతా కూడా. మీ ఫ్రెండ్షిప్కి ఏయ్, ఏదండి? మా ముగ్గురు ఫ్రెండ్షిప్ సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ట్రైనర్ మా ముగ్గురికి అయితే కనుక. అంటే ఏది చెప్తున్నానంటే చిన్న కమర్షియల్ బ్రేక్ ఏంటంటే తిను ఏంటంటే మా 10 మందిని కూడా ట్రైన్ చేసింది నేను. అంటే 11 మందిలో వన్ ఆఫ్ ది లీడ్. ట్రైన్ చేయడం అంటే యాక్టింగ్ ట్రైన్ అనుకుంటారు. కాదు, ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూసారు కదా, సీరియస్గా ఉంటుంది. ఆన్లైన్లో ఎప్పుడు ఉండండి, ఆఫ్లైన్లో ఉంటాడు ఎప్పుడు. అంటే ఏంటంటే ఆన్లైన్లో కదరా మీ క్లాసులు చెప్పింది నేను. ఆన్లైన్ యాక్చువల్లీ ఏంటంటే కరోనా నుంచి మొదలైనట్టుంది ఆన్లైన్ క్లాసెస్ అనేవి. మాకు ట్రాన్స్ఫర్మేషన్స్ వెయిట్ లాస్ అవ్వడానికి అంటే ఫిట్నెస్ కోచ్ అనమాట. సో తిను మాకు ఆన్లైన్లోనే క్లాసులు చెప్పేవాడు అనమాట. యాక్చువల్గా బయట మూవీ కాన్సెప్ట్ ఏంటంటే 3 ఏజ్ పీరియడ్స్లో జరుగుతుంది. వీళ్ళు మామూలుగానే నా దగ్గరికి గుండ్రాల్లాగా వచ్చారు. ముఖ్యంగా ఆయనే అనమాట. అయితే మా డైరెక్టర్ గారు బాగా ఖచ్చితంగా ఉన్నారు. నేను లుక్స్ అంటే ఏదో లూజ్ షర్ట్ వేసి ఏదో మేసాలు గీసి గడ్డం గీసి కాదు, నాకు ఫేస్ బాడీ ఫిజిక్లో కూడా ఇంక్లూడింగ్ హ్యాండ్స్ కూడా కంప్లీట్గా టోనే కావాలన్నారు. నేను బెస్ట్ ఫిజిక్ గోల్డ్ మెడలిస్ట్ని. ఇంకా లక్కీగా ఆయన తెలిసి నువ్వు ఇలా చేస్తున్నావు కదా, వీళ్ళని ట్రైన్ చేయన్నారు. ఇంకా వీళ్ళందరూ చాలా గ్రేట్. 15 kgs తగ్గారు. అంటే 15 అంటే అందరూ ఎగ్జాక్ట్ 15 కాదు, 9 to 15, లీస్ట్ 9 మాది 9 kgs. 15 kgs తగ్గారు. మళ్ళీ సెకండ్ మా ఏజ్ మళ్ళీ 30 years ఏజ్ ఆ టైంకి మళ్ళీ అలాగే 10 to 15 అలా పెరగడం బాగా పెరిగారు. మిమ్మల్ని అడుగుతాను ఒక క్వశ్చన్. సో మామూలుగా మూవీలో ఎవరికైనా క్యారెక్టరో హీరోనో లీడ్ రోల్లో క్యారెక్టర్స్ వస్తాయి. సో మీకు బిజినెస్ పరంగా కూడా ఆఫర్ వచ్చిందంటే ఏం చెప్తారు? 2 ఆఫర్స్ వచ్చాయి. అదేదో అంటారు చూడండి, ఒక దానికి 2 పిట్టల్లాగా మీకు 2 ఆఫర్స్ వచ్చేసాయి కదా. సో ఎలా? గాడ్స్ గ్రేస్ అండి, అంతమించి ఏం లేదు. నేను యాక్చువల్గా అవన్నీ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ గారికి ఎక్కువ నచ్చింది, ఆ పరంగా ఎక్కువ నచ్చాను అని నా ఫీలింగ్ ఉంది. లేదండి, అదే ఇష్టమని చెప్తున్నాను. యాక్చువల్గా మిగతా ట్రైనర్స్ గురించి అది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్ నేను ఎంతవరకు ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఫిట్నెస్ కోచ్ అని చూడడం ఫస్ట్ టైం. ఈ వెయిట్ లాస్ ఇలా ఛాలెంజింగ్ రోల్స్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు సినిమా చేయడమే ఫస్ట్ టైము. కానీ ఏంటంటే అంటే మాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు ఈ ఫిట్నెస్ మీద. ఇప్పుడు వెయిట్ లాస్ ఏవో వర్కౌట్స్ అంటే ఏవో పుషప్స్ చేయడం ఏవో కొన్ని ఉంటాయి అంతే, సిటప్స్ పుషప్స్ అని చెప్పి అవి చేయడం తప్పితే ఆ నాలెడ్జ్ ఇది తింటే వెయిట్ లాస్ అవుతాం, ఇది తింటే ప్రోటీన్, దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడాను నేర్చుకున్నాం అనమాట. దీనికి కూడా పే చేశారా లేదా ఫ్రీగా చెప్పించుకున్నారా? లేదండి, ఏదైనా తింటుంటే అలారం మోగేది, ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈయన చెప్పేదానిలో ఫుడ్ తక్కువ ఉంటుంది, మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ మోటివేషన్ తోటి మమ్మల్ని మొత్తం వెయిట్ లాస్ చేయించండి. చాలంటే మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది లేకనే చాలా మంది అయిపోతున్నారు. ఆ ఫిట్నెస్తో పాటు మోటివేషన్ కూడా ఇచ్చేవాడండి. ఆ ఫ్యాట్తో పాటు మా మెమరీ కూడా లాస్ అయ్యాం. నాకు అందరిలోకి బెస్ట్ స్టూడెంట్ ఈడేనండి. మొన్న ఇంటర్వ్యూలో బ్రిటిష్ లేదు ఎందుకో చెప్తాను. మొన్న ఆడెందుకో చెప్పాను, ఇప్పుడు ఈడెందుకో చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇంత క్వాంటిటీ అని చెప్పి డైట్ షీట్ ఉంటుంది. డైట్ షీట్లో కొంచెం అటు ఇటు వెళ్ళచ్చు. వీడు 2 మెతుకులు తినాలంటే 2 తినేవాడు, 1.5 కూడా తినేవాడు కాదు, 3 కూడా తినేవాడు కాదు. ఒకరోజు అంటే చీటింగ్ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియలేదు పాపం. అప్పుడు మిగతా వాళ్ళు చూసిన తెలిసింది, ఏంటి ఎంత స్ట్రిక్ట్గా చేయనవసరం లేదు కాదండి. అంటే ఇప్పుడు ఈయన ఏదో చెప్తాడనమాట, మార్నింగ్ ఒక 20 grams ఓట్స్. ఆ 20 grams ఓట్స్ అంటే అవి చిన్న టీ గ్లాస్లో కూడా రావు, దానిలో సగానికి వస్తాయి అవి. ఆ 20 grams ఓట్స్, ఒక 2 ఖర్జూరం, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక చపాతీ అని చెప్పేవాడు అనమాట. ఏంటి ఇది ఫుడ్, ఇది తింటారా జనాలు? మేబీ కరువులో ఉన్న వాళ్ళు ఎవరైనా తింటారేమో, కానీ ఇది ఇంత ఫుడ్ సరిపోతుందని అనిపించింది. తర్వాత ఒక్కసారి నేను ఇదంతా వెయిట్ లాస్ అయ్యాను, అదంతా వీడి రూమ్కి వెళ్ళినప్పుడు తెలిసింది అనమాట. వీడు ఫుడ్ చూస్తే వీడు తెగ తినేవాడు, ఏదైనా సరే తినేసాడు. అరే అదేంటారు మాకేమో ఇలా చెప్పావు, నువ్వేంటారు ఎంత ఫుడ్ తింటున్నావు, ఈ క్యాలరీస్ కదా ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కదా అంటే, నేను ట్రైనర్ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పాడు, నేను తట్టుకోగలను నేను ట్రైనర్ని.
ట్రైనర్ ఫస్ట్ మరి తను ఫిట్గా బాగా బలంగా ఉంటే మీకు నేర్పిస్తారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్లో అంటే 18 years లుక్లో మేము తప్పితే మనోడు ఉన్నాడండి. నిజంగా మేము ఉన్నంత లుక్లో నువ్వు ఉండవు. నిజం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా నా క్యారెక్టర్కి ఏజ్ ఎక్కువ అండి, అందుకే ఆ డైరెక్టర్ గారు అలాగే మెయింటైన్ చేయను, అందుకే అలాగే మెయింటైన్ చేశాను. కానీ నేను 89 నుంచి 72కి అంత వచ్చాను. ఆ పరంగా నేను గ్రేటే. వీళ్ళు బిలో 60 వెళ్ళారంట అందరూ. అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్లో మన ఫ్రెండ్కి ఒక అన్న ఉంటాడు, వాడు మనకంటే ఒక 2-3 years ఎక్కువ. అలాంటి వాళ్ళు కూడా మా గ్యాంగ్లో ఉంటారు ఇద్దరు. అది కామన్. అది ఒక గ్యాంగ్లో మన ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలో తమ్ముడు ఎక్కడ పోయాడు అనేది చెప్పలేదు మీరు ఇంతవరకు. ఫ్రెండ్ గోవా వెళ్ళినట్టు చెప్పాను కదండి, ఆగస్టు 9 సినిమాకి వెళ్ళమని. ఇవ్వచ్చు కదండి. ఎవరికి మనం కెమెరా ఆఫ్ చేద్దాం, చెవిలో చెప్పండి. యాక్చువల్గా ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే గోవా ట్రిప్కి వెళ్తాడండి. గోవా ట్రిప్కి వెళ్ళి అక్కడ గోవా ట్రిప్కి వెళ్తాడు. రిటర్న్ రావడానికి డబ్బులు లేక అక్కడ మోమోస్ అమ్ముతారు తెలుసా. గ్రౌండ్లో సినిమా. సో మొత్తం విలేజ్లో ఉన్న పిల్లలు గోవాకి వెళ్ళారు, ఇది మేము నమ్మాలి. అయినా మీకెవరు చెప్పారండి మా సినిమాలో ఒక స్టార్ హీరో మాకు తెలుస్తుంటాయి. మా సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉందని మీకెవరు చెప్పారు? చెప్పారా? మీకు తెలుసా? రివీల్ చేశారా? చెప్పొచ్చు అయితే మనం చెప్పొచ్చా? చెప్పచ్చు అనుకుంటా అయితే. చెప్పారా అని మాకు చెప్పలేదు. యాక్చువల్లీ మీరే లీక్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే లేరు అందుకనే ఎవరు చెప్పలేనట్టున్నారు పాపం. ఈడు తప్పితే. సో ఎమోషనల్గా మోటివేషనల్ అన్నీ మన ఇంటర్వ్యూలో ఎలా అయితే ఉన్నాయో మూవీలో కూడా అవన్నీ ఉంటాయి. ఫైనల్గా ఏం చెప్తారు మీ ముగ్గురు? సినిమా చూడండి అని చెప్తాం. ఆగస్టు 9 మీ దగ్గర చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సినిమా చూసేయండి, ఆగస్టు 9 వస్తుందండి. మస్ట్. ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి డిఓపి విజువల్స్ కానీ, ఓ మంచి కొరియోగ్రాఫ్, అసలు మిమ్మల్ని మాట్లాడనీయట్లేదండి, తొక్కే యాక్టర్స్ కూడా పర్లేదండి. మనోళ్ళే పగ తీర్చుకుంటున్నారండి. మీకు ఫీల్ గుడ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిరా సినిమా ఎలా ఉందిరా, ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ కావాలంటే మా సినిమా తప్పక చూడండి ఆగస్టు 9. థ్యాంక్ యూ అండి. మరి ఆగస్టు 9 మన మహేష్ బాబు గారు బర్త్డే రోజు మా సినిమా వచ్చేస్తుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అందరూ చూడాల్సిన సినిమా కాబట్టి చూసేస్తారని అనుకుంటున్నాం. ఆగస్ట్ 9 థియేటర్స్లో. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. నేనేంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్తే మీ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటారు. చాలా మంచి మూవీ, బెస్ట్ మూవీ అవుతుంది. ఒకసారి మీరు అయితే చూడండి.